సహజ మార్గంలో నీకేదైనా ప్రశ్న ఉంటే నీ హృదయాన్ని సంప్రదించు. నీకు అంతరంగం నుండే జవాబు వస్తుంది అని నా గురువర్యులు ఎప్పుడూ చెప్పేవారు. నీకు ఆ విధంగానే జవాబులు వస్తున్నందుకు సంతోషం, అభినందనలు. నీ హృదయం నుండే నేరుగా జవాబు వస్తున్నందువల్ల దానికి ఒక భాషంటూ ఏమీ ఉండదు. హృదయంలోనే భగవంతుడు విరాజిల్లుతుంటాడు అంటారు. నా గురువర్యులు చెప్పినట్లు మౌనమే భగవంతుని భాష. ఏదైనా నిర్ణయం తీసుకోవడం కష్టం అనిపిస్తే ఆ సమస్యను మనసులో ఉంచుకొని ధ్యానంలో కూర్చో. దానికి సమాధానం తప్పక వస్తుంది. ఒకవేళ అవసరమైతే ఆ ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయవలసి ఉంటుంది.